కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, అలాగే పారిశ్రామిక పురోగతి లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ కొత్త పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ ప్రతిపాదనతో పాటు కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 రూపాయల యాన్యుటీ చెల్లింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గ్రామ ఖండాల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు నెలకు 10,000 చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనుంది. ఇక రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాలు దేవాదాయ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. వీటితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, సిఐఐకి 4 ఎకరాలు, ఫిషరీస్ శాఖ ఆధునిక అక్వేరియం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఈషా ఫౌండేషన్కు భూమితో పాటు పార్కు నిర్వహణ బాధ్యతలను అప్పగించే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడనుంది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఇటీవల ఎస్ఐపిబి ఆమోదించిన 11 కీలక ప్రాజెక్టులకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. దీని ద్వారా ఏపీకి 9,076 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కొత్తగా 10,531 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రైట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం మరి కాసేపట్లో కేబినెట్ కీలక భేటీ నిర్వహించబోతోంది. కేబినెట్ ఎజెండాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్. సునీల్, ఈరోజు ఉదయం 10:30 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే రూపొందించిన అజెండాను పూర్తి స్థాయిలో చర్చించడం, వాటికి సంబంధించి ఆమోదాలు తెలపడం ఈరోజు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఊరట కల్పించడం, కొత్తగా భూసేకరణ చేసేటటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం, దీంతోపాటు వివిధ సంస్థలకి భూములు కేటాయింపు చేయటం, అదేవిధంగా ఎస్ఐబిపి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆమోదం తెలపడం, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు పలు కీలకమైనటువంటి అజెండాతో ఈరోజు మంత్రివర్గ సమావేశం చర్చించబోతోంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట కల్పించే అంశానికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు చర్చించి ఆమోదం తెలపబోతుంది. రాజధానికి కొత్తగా భూములు ఇచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 యాన్యుటీ ఇచ్చేటటువంటి ప్రతిపాదనకి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా గ్రామ కంటాల్లో భూములు కోల్పోయినటువంటి వారికి నెలకి 10,000 అద్దె భత్యం చెల్లించాలనే ప్రతిపాదన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలపబోతోంది. అదేవిధంగా కొత్త పోలింగ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి ఎకరానికి 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేయాలనే ప్రతిపాదన కూడా ఏపీ కేబినెట్ ఎజెండాలో పొందుపరిచారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది ఆమోదం తెలపబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో నెలకొల్పడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలో 307 ఎకరాల ఈనాం దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు సంబంధించి 159 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించడానికి సిఆర్డీఏకి అనుమతిస్తూ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తుది ఆమోదం తెలపబోతా ఉన్నారు. అదేవిధంగా అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పేటటువంటి ఆధునిక ఆక్వేరియం, అదేవిధంగా కార్యాలయ నిర్మాణానికి సంబంధించి 2 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదన అయితే ఏపీ కేబినెట్ సమావేశం ముందుకు ఈరోజు రాబోతోంది. దీని గురించి కూడా ఈరోజు చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు సంబంధించి మొత్తం 7.42 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదన సిఆర్డీఏ ముందుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈరోజు మంత్రిమండలి ఈ ప్రతిపాదనకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి
అదేవిధంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక సంస్థ ఈషా ఫౌండేషన్ కూడా ఇక్కడ నెలకొల్పేట ప్రతిపాదన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ముందుకు రాబోతోంది. ఈషా ఫౌండేషన్కి భూమితో పాటు పార్కు నిర్వహణ అదేవిధంగా ఈ హక్కుల బాధ్యతను కూడా అప్పగించేటువంటి ప్రతిపాదన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఎజెండాలో పొందుపరిచారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో చర్చించి తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ సిఐఏకి 4 ఎకరాల భూమిని కేటాయించాలనేటటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా 19వ ఎస్ఐబిపి సమావేశం ఇటీవల జరిగింది. దీనికి సంబంధించినటువంటి 11 ప్రాజెక్టుల్ని నెలకొల్పడానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 9,076 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 10,531 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఎజెండాలో పొందుపరిచారు. దీని తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా రాజకీయపరమైన కూడా చర్చలు మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.